everyone, welcome back to my channel. In today's video, I want to discuss about steps for slope deflection method. See here, I have clearly explained the introduction of slope deflection method. So please once check out my previous videos. See here, steps for slope deflection method. The first step is determine kinematic indeterminacy. See here, determine kinematic indeterminacy means, first of all, what is kinematic indeterminacy? It is nothing but number of nodal displacements. అంటే ఏంటంటే నోడల్ డిస్ప్లేస్మెంట్స్ అని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. డిటర్మైన్ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ. కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ గురించి నేను ప్రాబ్లమ్స్లో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. మీకు ఇది బేసిక్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. డిటర్మైన్ కైనమాటిక్ దీంట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్నో మనం క్యాలిక్యులేట్ చేయాలి. దాన్నే డిటర్మైన్ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అంటారు. నెక్స్ట్ స్టెప్, ట్రీట్ ఈచ్ స్పాన్ యాజ్ ఫిక్స్డ్ బీమ్ అండ్ క్యాలిక్యులేట్ fixed end moments. ఓకేనా? ట్రీట్ ఈచ్ స్పాన్ యాజ్ ఫిక్స్డ్ బీమ్ అండ్ క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్స్ అంటే ఏంటనంటే, సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చారమ్మా. ఇది కంటిన్యూస్ బీమా కాదా అంటే ఏంటి, సీ హియర్ కంటిన్యూస్ బీమా కాదా అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మోర్ దాన్ వన్ స్పాన్, ఇది వన్ స్పానే కదా, లేకపోతే మోర్ దాన్ టూ సపోర్ట్స్ కన్నా ఉంటే దాన్ని కంటిన్యూస్ బీమ్ అనే అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై లోడ్, ఓకే, ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, ఓకేనా. దిస్ ఈజ్ ఆఫ్ ఎ డిస్టెన్స్ ఎల్, దిస్ ఈజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎల్, ఓకేనా. దిస్ ఈజ్ మై గివెన్ ప్రాబ్లమ్. So what I have written here, treat each span as a fixed beam and calculate fixed end moments. అంటే మనకి ఇచ్చిన స్పాన్ ఇది. సో నేను ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్స్ అంటే ఏంటి చూడండి అమ్మా. ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్స్ అంటే ఏంటనంటే, లైక్ అంటే ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్స్ మీకు ఆల్రెడీ ప్రాప్ట్ క్యాంటిలివర్ అవన్నీ మీరు చేసే ఉంటారు. WAB²/L² అని ఇది మీకు ఫిక్స్డ్ బీమ్స్లో వస్తాయి. WL²/12 అని, ఓకేనా. వీటినే ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్స్ అంటారు. సో ట్రీట్ ఈచ్ స్పాన్ యాజ్ ఫిక్స్డ్ బీమ్ అంటే ఏంటంటే, సింప్లీ సపోర్టెడ్ బీమ్ కదమ్మా, సింప్లీ సపోర్టెడ్ కంటిన్యూస్ బీమ్. సో ట్రీట్ ఈచ్ స్పాన్ అంటే ఫస్ట్ AB తీసుకుంటున్నాను. ట్రీట్ ఈచ్ స్పాన్ యాజ్ ఫిక్స్డ్ బీమ్ అంటే లోడ్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి. సో ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ ఎ డిస్టెన్స్ L, ఏ పాయింట్, బి పాయింట్. సో ఏ టైప్ ఆఫ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది ఇక్కడ? ఇది హాగింగ్ కేస్ కదమ్మా, ఇది మూమెంట్స్ విల్ బి యాక్టింగ్ లైక్ దిస్. సో ఇక్కడ ఏంటది, MFAB, ఇది MFBA, అవునా. MFAB అండ్ MFBA అంటే ఏంటంటే, MFAB అంటే చూడండి అమ్మా, MFAB అంటే ఏంటది, ఇక్కడ ఏం లోడ్ యాక్ట్ అవుతుంది, పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ సెంటర్లో యాక్ట్ అవుతుంది. సెంటర్లో యాక్ట్ అవుతుంది మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనకేం స్పెసిఫై చేయలేదని అంటారేమో. మీకు క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్స్ డిస్టెన్స్తో సమ్ స్పెసిఫికేషన్ చేస్తేనే అది సమ్ డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది అంటే ఎసెంట్రిక్లో యాక్ట్ అవుతుంది అని అర్థం. అలా కాకుండా డైరెక్ట్గా డిస్టెన్స్ ఇచ్చి లోడ్ యాక్ట్ అవుతే ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ సెంటర్ అనే దాని అర్థం. సో MFAB. సో ఇఫ్ ఇట్ ఈస్ యాక్టింగ్ అట్ సెంటర్ ఫార్ములా ఏంటమ్మా, WL/8. MFBAకి WL/8. డిఫరెన్స్ ఏంటది, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, మైనస్ ఇది క్లాక్ వైజ్లో యాక్ట్ అవుతుంది, ప్లస్, ఓకేనా. దీస్ ఆర్ ద MFAB వాల్యూస్. సో నెక్స్ట్ BC స్పాన్ తీసుకుంటున్నాను. ట్రీట్ ఈచ్ స్పాన్ అన్నాను అంటే ఒక్క స్పాన్ కాదు, ట్రీట్ ఈచ్ స్పాన్ అన్నాను కాబట్టి BC ఈజ్ ఆల్సో మై స్పాన్. సో దట్ అగైన్ దిస్ ఐఎమ్ కన్సిడరింగ్ దీన్ని యూడిఎల్గా పెట్టుకున్నాము, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఇది యూడిఎల్ అనుకుంటే దీన్ని W2 అనుకుంటున్నాను. సో అప్పుడు దీనికి ఏమవుతుంది, సేమ్ హియర్ ఆల్సో
సేమ్ డైరెక్షన్స్. అన్ని ఫిక్స్డ్ అండ్ మొమెంట్స్కి లెఫ్ట్ సైడ్ పోర్షన్ వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్, రైట్ సైడ్ పోర్షన్ వచ్చేసరికి క్లాక్ వైజ్. ఇది ఎంఎఫ్ బీసీ కదమ్మా, బీసీ, ఇది బి, ఇది సి కదా. నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ అంటే ఎంఎఫ్ సిబి. సో ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయి, ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయి అంటే ఎంఎఫ్, ఇదేంటి అది యూడిఎల్ యాక్ట్ అవుతుంది. యూడిఎల్ యాక్ట్ అవుతే ఫార్ములా ఏంటి, WL²/12. ఏ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్. ఈ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. లెఫ్ట్ సైడ్ పోర్షన్కి ఏమో నెగిటివ్, రైట్ సైడ్ పోర్షన్కి ఏమో పాజిటివ్. వాల్యూస్ మొత్తం సేమే బట్ సైన్స్ మాత్రం డిఫరెంట్. ఓకేనా. ఈ ఫార్ములాస్ మీకు ఒక ఐడియా క్లియర్గా ఉండాలమ్మా. ఫిక్స్డ్ బీమ్స్లో, ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్స్లో నేను ఒక వీడియో తీశాను ఫార్ములాస్ గురించి. సో ప్లీజ్ వన్స్ వెరిఫై మై వీడియోస్, ప్రీవియస్ వీడియోస్. ఓకేనా. సో ఇది స్టెప్ అర్థమైందా. ట్రీట్ ఈచ్ స్పాన్ యాజ్ ఎ ఫిక్స్డ్ బీమ్ అండ్ క్యాలిక్యులేట్ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్. అంటే ఇక్కడ 2 స్పాన్సే కదమ్మా. ఎన్ని స్పాన్స్, కంటిన్యూస్ బీమ్స్ అంటే 2 స్పాన్స్ అనే కాదు, మోర్ దెన్ 2 స్పాన్స్. అంటే మోర్ దెన్ 2 స్పాన్స్. ఇప్పుడు మనం వెళ్ళేదాళ్ళు బ్రిడ్జెస్ చూసే ఉంటారనమాట, కంటిన్యూస్ బ్రిడ్జెస్ అనేవి. అంటే 2 స్పాన్సే ఉంటాయా, లాంగ్ కంటిన్యూస్ either 3, 4, 5, 6 డిపెండ్, మన ఎక్స్టెన్షన్ తీసుకున్నంత వరకు ఉంటాయన్నమాట. సో ఎన్ని స్పాన్స్ అయినా ఉండనియండి, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. ట్రీట్ ఈచ్ స్పాన్ అంటే ఏంటంటే స్పాన్ అనమాట. ఏబీ ఒక స్పాన్, బీసీ ఒక స్పాన్. అలా ఈచ్ స్పాన్ మీరు ఫిక్స్డ్ బీమ్గా తీసుకొని దానికి మీరు ఫిక్స్డ్ అండ్ డిపెండ్సింగ్ అపాన్ లోడ్ కండిషన్స్ని బట్టి, అంటే అది పాయింట్ లోడా, యూడిఎల్లా, యూనిఫామ్లీ వేరింగ్ లోడా, కపులా, దాన్ని బట్టి మీరు యొక్క ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ అనేవి రాయాలి. ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇది ఒక ఫార్ములాస్ ఖచ్చితంగా మీకు తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, థర్డ్ స్టెప్ ఏంటనంటే రైట్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్. And write all moments in that equation. Okay na. See here, write slope deflection equation and write all moments, and in that equation lo some rotations and deflections will be unknowns. అంటే ఏంటి అని అంటే రైట్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అండ్ రైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ see here I am writing slope deflection equation MFAB. దీనికి రాస్తున్నానమ్మా MFABకి. MFABకి ఏమవుతుంది, సారీ MAB, మూమెంట్ అట్ AB ఏమవుతుంది, ఈక్వల్ టు స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ MFAB ప్లస్ 2EI/L ఇంటూ 2θA ప్లస్ θB మైనస్ 3δ/L. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే గుర్తుంచుకోండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. మూమెంట్ అట్ ఏబీ దాని యొక్క ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ ప్లస్ 2A/L తీసుకోండి. ఏ పాయింట్తో అయితే స్టార్ట్ అవుతుంది, ఏబి అంటే ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని 2θA, మిగతాది θB మైనస్ 3δ/L. డెల్టా అంటే ఏంటంటే సింకింగ్ సపోర్ట్ అనమాట. వాళ్ళు క్లియర్గా మీకు ప్రాబ్లంలో సింకింగ్ సపోర్ట్ అని క్లియర్గా ఇస్తేనే అక్కడ ఆ డెల్టా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, లేకపోతే ఇది మొత్తం 0 అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఈ స్టెప్ చూడండి, రైట్ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ అండ్ రైట్ ఆల్ మూమెంట్స్, అంటే ఈ మూమెంట్స్ అనమాట. రైట్ ఆల్ మూమెంట్స్ ఇన్ దట్ ఈక్వేషన్. మూమెంట్స్ మనకు వస్తాయి కదా ఇక్కడ, ఆ వాల్యూ దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ సమ్ రొటేషన్స్ అండ్ డిఫ్లెక్షన్స్ విల్ బి అన్నోన్స్. అంటే ఏంటి అని అంటే ఈ 2θA θB అనేది ఏంటి అని అంటే ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏం రాసాం, డిటర్మైన్ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అన్నాం. అంటే నెంబర్ ఆఫ్ నోడల్ డిస్ప్లేస్మెంట్స్. ఈ θA θB అనేది ఏంటంటే డిపెండింగ్ అపాన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉందమ్మా. ఫిక్స్డ్ సపోర్ట్కి నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను నేను ఇంకో పేపర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కైనమాటిక్ ఇప్పుడే చెప్తాను చూడండి అమ్మా. ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది. ఫిక్స్డ్ సపోర్ట్స్కి ఏమి ఉంటాయి, హారిజాంటల్ ఫోర్సు, వర్టికల్ ఫోర్సు, మూమెంట్ యాక్ట్ అవుతుంది, అవునా. సో దానికి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అన్నోన్స్
అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్. ఓకేనా, అంటే ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమే అనమాట. సో నెంబర్ ఆఫ్ అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ అన్ని హారిజాంటల్ ఫోర్స్ ఉంది, వర్టికల్ ఫోర్స్ ఉంది, మూమెంట్ యాక్ట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్స్ అనేవి ఇంకా స్లోప్ ఫామ్ అవుతుంది, ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ కూడా ఫామ్ అవ్వవు ఫిక్స్డ్ కాబట్టి. అంటే ఏంటి, కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 0. సో కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది ఇక్కడ ఏంటది 0. నెక్స్ట్ సీ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమేమి సపోర్ట్స్ ఉంటాయి, హింజ్డ్ సపోర్ట్ ఉంటుంది. హింజ్డ్ సపోర్ట్, దిస్ ఈజ్ ద సింబల్. సో హింజ్డ్ సపోర్ట్కి వాట్ ఆర్ ద ఫోర్సెస్ మా, హారిజాంటల్ ఫోర్స్, వర్టికల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ ఎంత ఇక్కడ, కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది 1 అనమాట ఇక్కడ. అర్థమవుతుందా? సో హారిజాంటల్ ఫోర్స్, వర్టికల్ ఫోర్స్, మొమెంట్ అనేది ఒక డిస్ప్లేస్మెంట్. సో కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ అంటే ఏంటదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనంటే, మీకు ఇక్కడ ఒక ప్రాబ్లంగా చెప్తాను చూడండి. ఇది హింజ్ సపోర్ట్ అనుకోండి అమ్మా. సో టీటాఏ అంటే ఇక్కడ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ వచ్చేసరికి హింజ్డ్ సపోర్ట్కి 0. ఇక్కడ ఏంటది, హింజ్ సపోర్ట్ ఉంది, అంటే డిస్ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఫామ్ అవుతుంది, రొటేషన్ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ రొటేషన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి అనుకోండి, అంటే ఇది బి, ఇది సిగా రాసుకోండమ్మా, ఏబిసి అనేది. సో టీటా బి అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా చూడండి అమ్మా, క్లియర్గా మళ్ళీ తీస్తాను. ఏబిసి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్ ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ టీటా బి ఒకటి క్యాలిక్యులేట్ చేయాలి, అన్నోన్ డిస్ప్లేస్మెంట్స్. వై, బికాస్ ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్కి ఏంటది, కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 0, దీనికి కూడా 0. హింజ్డ్ సపోర్ట్కి ఎంత, కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 1. నెక్స్ట్ సింబల్ ఏంటది, రోలర్ సపోర్ట్ ఉందనుకోండమ్మా. రోలర్కి వచ్చేసరికి ఏమేమి ఫోర్స్ ఉంటాయి, వర్టికల్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత, 2. బట్ రోలర్ కూడా కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 1 అనమాట. వై, బికాస్ ఇక్కడ హారిజాంటల్ ఫోర్స్ కావాలి, మొమెంట్ కూడా కావాలి. బట్ ఇన్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ మనం తీసుకున్న అసంప్షన్ ఏంటది, యాక్సియల్ ఫోర్సెస్ ఆర్ నెగ్లెక్టెడ్. యాక్సియల్ ఫోర్స్ అంటే ఏంటి, హారిజాంటల్ ఫోర్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాను. అంటే రిమైనింగ్ ఫోర్స్ అంటే ఏంటి, మొమెంట్. సో కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ నెంబర్ ఆఫ్ అన్నోన్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ద రోలర్ ఈజ్ ఆల్సో 1. అంటే ఇక్కడ రోలర్ సపోర్ట్ ఉన్నా ఓన్లీ టీటా బి ఒకటే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా, డిపెండింగ్ సింప్లీ సపోర్టెడ్ కూడా అన్న, సింప్లీ సపోర్ట్ ఇది కదా సింపుల్ సపోర్ట్, దీనికి కూడా ఏంటది హారిజాంటల్ ఫోర్స్, మొమెంట్ యాక్ట్ అవుతుంది, మొమెంట్ కావాలి. బట్ యాక్సియల్ ఫోర్స్ అనేది నెగ్లెక్టెడ్. సో కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ అనమాట. ఇది హింజ్, ఇది రోలర్, ఇది వచ్చేసరికి సింప్లీ సపోర్ట్. ఓకే, ఇది మీకు క్లియర్గా తెలియాలి. ఫిక్స్డ్ సపోర్ట్కి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 0. ఇప్పటికే మీకు ఆల్రెడీ బేసిక్స్ ఐడియా ఉండాలన్నమాట. హింజ్డ్ సపోర్ట్కి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 1, రోలర్కి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 1, సింపుల్ సపోర్ట్కి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 1. ఇక్కడ నేను యాక్సియల్ ఫోర్స్ ఎందుకు తీసుకోలేదు అని అంటే, వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఫర్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్లో యాక్సియల్ ఫోర్స్ అనేది నేను ఇక్కడ నెగ్లెక్ట్ చేసుకుంటున్నాను. సో ఐఎమ్ నెగ్లెక్టింగ్, సో ఇట్ విల్ బీ ఈక్వల్ టు 0. సో దట్ కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఫర్ రోలర్ ఈజ్ 1 అండ్ హింజ్ సపోర్ట్ ఈజ్ ఆల్సో 1. ఓకే, కమింగ్ టు ద టాపిక్, దిస్ ఈజ్ మై ఈక్వేషన్. అంటే ఈ టీటా ఏ టీటా బి అనేది, ఇక్కడ టీటా ఏ ఈక్వేషన్ ఏంటది, టీటా ఏ ఈక్వేషన్ ఏంటదమ్మా, ఇది ఫిక్స్డ్ సపోర్ట్. సో దట్ ఇక్కడ ఏంటది, ఈ టీటా ఏ ఫిక్స్డ్ కాబట్టి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ ఏంటది, డిస్ప్లేస్మెంట్స్ ఏం ఉండవు ఇక్కడ, అంటే 0 అనమాట, 0. టీటా బి వచ్చేసరికి మీకు ప్రాబ్లంలో మీకు అర్థమవుతుంది అనమాట. ఈ టీటా ఏ అనేది డిపెండింగ్ అపాన్ సపోర్ట్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లంకి నేను ఈక్వేషన్ రాశానమ్మా. సో దిస్ ఈజ్ మై ప్రాబ్లం. ఈ ప్రాబ్లం నేను ఈక్వేషన్ రాశాను. ఈ ఈక్వేషన్కి ఎలా రాయొచ్చు, ఎంఎఫ్ఏబి నేను క్యాలిక్యులేట్ చేస్తాను ఈ యూడిఎల్లో లోడ్ని బట్టు. ఓకేనా, ఈ టీటా ఏ అనేది ఇక్కడ ఏంటది, ఈ 0 ఇద్దా సమ్ క్యాలిక్యులేట్ చేయాలా, 0 అవుతుంది. ఎందుకనంటే ఇది ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి, ఫిక్స్డ్ సపోర్ట్కి కైనమాటిక్ ఇండిటర్మినెన్సీ 0 కాబట్టి ఇక్కడ 2 టీటా ఏ అనేది 0 అయిపోతుంది. ఓకేనా, టీటా బి క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఈ డెల్టా వచ్చేసరికి సింకింగ్ సపోర్ట్. వాళ్ళు మీకు ప్రాబ్లంలో ఇంతని సింక్ అవుతుంది, ఇట్ విల్ బి సింకింగ్ అని అంటే ఇట్ సింక్స్ బై ద వాల్యూ అని చెప్పి క్లియర్గా స్పెసిఫై చేస్తేనే ఈ వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయండి.
లేకపోతే దాన్ని లీవ్ ఇట్, అది మొత్తం 0 అయిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఈక్వేషన్స్ అనమాట. ఓకేనా. ఎంఏబి అలానే ఎంబీఏ కూడా ఏమవుతుంది, ఎంఎఫ్బిఏ ప్లస్ 2E/L. ఇక్కడ చూడండి, ఎంబీఏ వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది, స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్ ఎంఎఫ్బిఏ ప్లస్ 2E/L ఇంటూ θA ప్లస్ 2θB మైనస్ 3δ/L. ఓకేనా. ఈ ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటనంటే సేమే అనమాట. ఇక్కడ ఏ అనేది స్టార్టింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ట్వైస్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది. అదే బి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి బి ట్వైస్, మిగతా అదంతా సేమే. ఓకేనా. అలానే ఎన్నైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబీ చేసాం, బీసీకి కూడా చేసుకోవాలనుకోండి, బీసీ అంటే ఇక్కడ బీసీ వస్తుంది. బీ స్టార్టింగ్ పాయింట్ అయితే ట్వైస్ ఆఫ్ 2 అలా అనమాట. ప్రాబ్లమ్స్లో మీకు అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ మై 4th స్టెప్ ఈజ్ write joint equilibrium equation. జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. జాయింట్ ఈక్విలిబ్రియం అంటే ఏంటది, జాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏబిసి ఈ మొత్తం స్పాన్ జాయింట్ ఏం చేస్తుంది, బి పాయింట్ అనమాట. దిస్ ఈజ్ మై జాయింట్ ఈక్విలిబ్రియం. సో ఈ జాయింట్ అనేది ఏకి జాయింట్ అవుతుంది, సి పాయింట్కి జాయింట్ అవుతుంది. సో దట్ MB is equal to MBA plus MBC is equal to 0. జాయింట్ ఈక్విలిబ్రియం అనమాట. నేను ఈ ప్రాబ్లం చేస్తున్నాను, నేను తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనమాట. జాయింట్ ఇదే కదా, BA ప్లస్ BC. అలా కాకుండా ఇంకో స్పాన్ ఉంది అనుకోండి అమ్మ, D సమ్ లోడ్ యాక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడే ఉంది C కూడా జాయింటింగ్ మెంబరే, CB ప్లస్ CD అవుతుంది. అంటే మీరు తీసుకున్న స్పాన్ అనమాట. ఇక్కడ ఇప్పుడు 2 స్పాన్స్ ఉన్నాయి కాబట్టి జాయింటింగ్ మెంబర్ 1 అవుతుంది. 4 స్పాన్స్ అనుకోండి, జాయింటింగ్ మెంబర్ 2 అవుతుంది. ఒక స్పాన్కి మిడిల్లో యాక్ట్ అయ్యే పార్ట్ని జాయింటింగ్ మెంబర్ అంటారు. లెఫ్ట్ సైడ్ పోర్షన్కి రైట్ సైడ్ పోర్షన్కి జాయింట్ చేసిన పార్ట్ని జాయింటింగ్ మెంబర్ అని అంటారు. సో MBA ప్లస్ MBC. నెక్స్ట్ 5th వన్ ఈజ్ సాల్వ్ ద జాయింట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఇప్పుడు MBA ప్లస్ MBC అన్నాను కదా, మీకు ఈ 2 వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్స్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఈ MBA ఇలా వస్తాయి కదా. ఓకేనా. ఆ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఈజ్ సబ్స్టిట్యూట్ the values in slope deflection equation and determine end moments. ఎండ్ మొమెంట్స్ అంటే ఏంటది, MAB ఆ వాల్యూస్ అనమాట. MAB MBA ఎండ్ మొమెంట్స్ వచ్చేసరికి MA, ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్స్ అంటే MFAB అలా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి అమ్మా, ఇవి వచ్చేసరికి ఎండ్ మొమెంట్స్ అంటారు, ఇవి వచ్చేసరికి ఏంటది ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్స్ అంటారు. డిఫరెన్స్ చూసుకోండి, Fతో డినోట్ చేయాలి, అది ఫిక్స్డ్ ఎండ్ మొమెంట్ అని. ఓకేనా. నెక్స్ట్ వన్ లాస్ట్ స్టెప్ ఈజ్ టు డ్రా షియర్ ఫోర్స్ అండ్ bending moment diagram. Treat each member of a continuous beam. Treat each member of continuous beam as simply supported beam. మనకి షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కావాలనంటే మనం ఈచ్ స్పాన్ని మన అది ఫిక్స్డ్ బీమ్గా ఇచ్చిన ఏ స్పాన్ అయినా సరే, ఐదర్ హింజ్ సపోర్ట్, రోలర్ సపోర్ట్, ఏదైనా ఫిక్స్ సపోర్ట్ ఉన్నా కానీ ఈచ్ స్పాన్ని సింప్లీ సపోర్టెడ్గా మనం అజ్యూమ్ చేసుకొని ఆ దాని నుంచి మనం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయాలి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా.
సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో దీస్ ఆర్ ద సమ్ స్టెప్స్ అనమాట. మీకు ప్రాబ్లమ్స్లో ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో స్టెప్స్ ఫర్ స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ అని కూడా అడగచ్చు అనమాట. అలాంటి సందర్భాల్లో ఈ 7 స్టెప్స్ అనేది మీరు రాయాలి. ఓకేనా? ఈ 7 స్టెప్స్ అనేది ఈ వీడియో మీరు ఏ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ వీడియో క్లియర్గా మిస్ అవ్వద్దు. ఈ స్టెప్స్ కనుక మీకు క్లియర్గా ఐడియా ఉంటే మీరు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు.